పార్టీకి సస్పెండ్ చేస్తే మేము వేరే పార్టీలో పోలే కదా భయ్. నాకు గ్రీన్ ఉన్నది, నాకు నేను నీ పోవచ్చు, నేను సస్పెండ్ అయినా కాబట్టి బీజేపీలో పోయినని చెప్పొచ్చు. నేను పోలే కదా. నేను నీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలు నేను చెప్పిన ఎంపీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ నాకు ఓటు మన కాంగ్రెస్ పార్టీకే వేసిన. మనకు ఓటు నేను కాంగ్రెస్ పార్టీకే వేసిన. రాబోయే ఎట్లుంటో నాకు తెలియదు బ్రదర్. ఈసారి నేను దేశం కోసం వేసిన, దేశంలో సెక్యులర్ వేసిన, వేరే వాళ్ళతో కూడా వేయించిన. అర్థమైందా? నా ఇంటర్వ్యూయే ప్రచారం అయిపోయా కాంగ్రెస్ కోటేస్తాను. మా ఇంట్లో అందరు కలిసిపోయి వేసి వచ్చినాం మడికొండలో. కాబట్టి నీకు దేశ వారికి వచ్చేవరకు ఒక తిరిగి ఉంటుంది ఆలోచన, రాష్ట్రం వరకు వచ్చేవరకు ఒక తిరిగి ఉంటుంది. కాబట్టి రేపటి దినాన నెక్స్ట్ ఈసారి వేసినాం కానీ నెక్స్ట్ టైం ఎట్లుంటుందో మనం చెప్పలేమని అంటున్నారు కానీ ఏనో అని మాత్రం అంటలేరు మీరు. ఏది ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఉంటాయి కదా బ్రదర్. మేమెందుకు ఖాళీగా ఉంటాం? ఓకే, నేను ఖాళీగా ఉండగా మీరే ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తారా? రావచ్చు. నేను రాజకీయంలో ఉంటా, అలా తప్పు ఇది లేదు. తొవ్వై మార్గం ఏందని పోతా. నేను వేరే పార్టీలలో కూడా పోను. నేను బీఆర్ఎస్లో పోను, బీజేపీ పోను. మేయా కృష్ణారెడ్డి అనేటోడు తెలంగాణ దోసుకున్నాడు అని స్టేట్మెంట్ ఇయ్యని ఏ పార్టీలోకి పోను. నేను స్టేట్మెంట్ ఎవడు ఇయ్యలే. బీఆర్ఎస్ తోడు ఇయ్యలే, బీజేపీ ఇయ్యలే, ఎంఐఎం ఇయ్యలే, సిపిఐ ఇయ్యలే, సిపిఎం ఇయ్యలే, బిఎస్పీ ఇయ్యలే, బీజేపీ ఇయ్యలే, ఏ పార్టీ ఇయ్యలే. కానీ ఈ రాజకీయ వ్యవస్థల్ని ఒక్క జడ్సన్ అన్న ఎట్లా కొట్టబోతుండు అని అంటే బ్రదర్, మేము నా డ్యూటీ నేను చేస్తా బ్రదర్. నేను మొత్తం రాజకీయ వ్యవస్థను ఢీకొన. నేను అర్థమైందా? నేను మొత్తం మేము ఢీకొన. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల్ని మీరు ఎట్లా ఢీకొంటారు? ఇష్యూస్ పైన బ్రదర్ మీరు చెప్పే స్టేట్మెంట్ అన్ని మూడు పార్టీలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అవును, మొన్న నా మీద రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తే పేరు తీసి కేటీఆర్, నేను ఇయ్యాల ఖండన. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కేటీఆర్ ఖండన ఇచ్చాను. అట్లానే కేటీఆర్ నేను ఎక్కించుకోను. ఇవాళ వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం ఇట్లున్నదని నేను అంట. అదేందా? నేను ఒకటి బ్రదర్, నేను అంత వీక్ గానే వేరేవాడైతే ఇప్పుడు ఉరికిపోవు. నేను దాన్ని స్పందించాను కూడా స్పందించాను. కేటీఆర్ బాధాప్త ఆహ్వానం వచ్చిందా టీఆర్ఎస్ లోకి జాయిన్ కావాలని? రెగ్యులర్ గా అన్ని దాదాపు 100 లీడర్లు అంతా వచ్చారు ఇంటికి. అందరు వచ్చిండ్రు. నేను పోను. ఎందుకంటే బ్రదర్, పెద్దోడు తింటే పలారం, చిన్నోడు తింటే చిరు తిండ్లు అనేది ఇంకో సామెత ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు పెద్దోళ్ళు, పెద్ద కులపోళ్ళు ఎన్ని పార్టీలు మారినా వాళ్ళు పలారం తిన్నట్టు. అర్థమైందా? మేమేమైనా చిన్న తప్పు చేసినా, ఇప్పుడు పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండబ్బా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నాకు మంచి అవకాశం ఇచ్చింది. అయినా కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల్లో నేను ఉండలేను కాబట్టి నేను బీఎస్పీకి రాజీనామా చేసిన అన్నాడు. చేసి ఆయన పార్టీ జంప్ కాదు, ఒక పార్టీకి రాజీనామా చేసి ఆయనకున్న హక్కు, ప్రాథమిక హక్కు ద్వారా ఆయన బీఆర్ఎస్లో పోయింది. నీకు తిట్టే కులపోడు తిట్టే, బయటోడు తిట్టే, ఒడ్డోడు తిట్టే, పచ్చోడు తిట్టే, లేవనోడు తిట్టే, లేవనోడు తిట్టే, ప్రతి ఒక్కరు తిట్టే. ఆయన చేసిన తప్పేంది? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోలే కదా. కేశవరావు వాళ్ళ బిడ్డ మేయరు బీఆర్ఎస్లో అవుతుంది, కాంగ్రెస్లో వచ్చి జాయిన్ అవుతుంది. దాని రాజకీయ వ్యభిచారం అంటారు. ఆయన మొన్నటిదాకా అలానే ఉంటాడు, అలా అడ్వైజర్ ఉంటాడు. ఇళ్ళకి వచ్చి అడ్వైజర్ మళ్ళీ అడ్వైజర్. అందులో ఏం అడ్వైజ్, ఆయన అడ్వైజ్ చేయడం వల్ల పార్టీ సంకనాకపోయింది బీఆర్ఎస్. మరి ఇంట్లో ఏం కాబోతుండో. కాబట్టి వాళ్ళకు ఒకటి ఉంటుంది, మనసు ఉంటుంది స్టెప్. కాబట్టి మనం ఎప్పుడైనా ఆచి తూచి తీసుకోవాలి. ఇవాళ నేను బీఆర్ఎస్ పోయినా, బీజేపీ పోయినా, నేను పాతగా నేను మాట్లాడిన స్టేట్మెంట్ మొత్తం బయటికి తీసి ట్రోల్స్ చేసి నన్ను చిల్లరగా చేస్తారు. కాబట్టి నేను అన్నిటికీ కూడా సమాన దూరంగా కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చినట్టు ఆ గ్యాప్ ఎందుకు మెయింటైన్ చేస్తా అంటే, మన ముందు పోయిన వాళ్ళ పరిస్థితి మనకు కావద్దు. ఏం లేకుండా ఇట్నే ఉంటాను. ఏమవుతాను? ఎన్ని రోజులు ఇట్లుంటారు? ఇట్లా అంటే నేను ఉన్నా కదా బ్రదర్. ఇప్పుడు నేను ఖాళీగా ఏం లేను కదా. నేను అంటే రాష్ట్రంలో ఏదైనా సమస్యలు వస్తే మీకంటూ ఒక వేదిక ఉంటే బాగుంటుందనే ఒకటి ఎప్పుడు ఆలోచన చేయలేదు? అందుకనే బ్రదర్ వేదిక అనేది పెట్టిన, తెలంగాణ వనరుల రక్షణ సేన అని ఒకటి పెట్టిన. అది పేరు కట్ట నడుస్తుంది, ఇంకా దాన్ని రిజిస్టర్ చేయలే, ఏం చేయలే. అది ఒక బ్యానర్ అయితే ఉన్నది. బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి కన్ఫామ్ అయింది వీళ్ళ పార్టీలకు, మా పార్టీలకు రారని. అదేనా? వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ పిలుస్తున్నాయి. ఏది కనీసం ఇంటర్వ్యూ వాళ్ళే చెప్పారు నువ్వు రావని కన్ఫామ్ అని. వాళ్ళంతా కన్ఫామ్ అయిపోయింది, వీరు వేరే పార్టీలో పోడు అని చెప్పేసి ఉన్నది. ఇట్లనే ఒక యాక్టివిటీస్ట్ లెక్క, ఒక సామాజిక సేవకుని లెక్క
కొట్లాడాలి. కానీ ఒక్క జడ్సన్ అన్న ఇచ్చే స్టేట్మెంట్ తోటి రాష్ట్ర ప్రభుత్వ పెద్ద నాయకులే మాట్లాడుతున్నారు అని అంటే ఆ స్టేట్మెంట్లో ఎంతవరకు నిజాలు ఉంటే అట్లా మాట్లాడతారు? బ్రదర్ అందులో రేవంత్ రెడ్డికి స్పష్టంగా తెలుసు ధరణి అనేది కంప్లీట్గా నేనే తీసిన అని. ఓకే. కాళేశ్వరం అనేది వీళ్ళు స్కామ్, అది దానికి అది ఎలా రూపింపబడ్డది, దాన్ని వెనుక ఏం జరిగింది, ఆర్థిక వనరులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, తలమూలాలు అది అదంతా సిబిఐ అట్లనే ప్రతి దానిపైన ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చిన. ఓకే. ఇంక్లూడింగ్ నిన్నటి వరకు స్మితా సబర్వాల్ ఒక స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్ అది కూడా నేను లీగల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓడగొట్టే రకాన్ని కాదు నేను. లీగల్గా మొత్తం నరాలకి వెళ్ళి గురించే రకాన్ని నేను. ఆమె ఆస్తి, ఆమె పాస్తి ఎంత సంపాదించింది, ఏంటి, వాళ్ళ మొగడు ఏం చేసిండు అని అక్కడి వరకు చరిత్రలు తీస్తున్నారా ఇప్పుడు? తీస్తున్నా కదా, నేను మొత్తం అక్కడ దాకా తీస్తా.